వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎన్నో వింతలు విశేషాలు చూసాం మనం. అంటే ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితులు, ప్రతి దాంట్లో గుడి లేదు, బడి లేదు, ఊరు లేదు, ఇటువైపు శ్మశానం లేదు, అన్ని కబ్జాలు, అన్నిట్లో అరాచకాలు. సో ఈ విధంగా రైతుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో దేవుణ్ణి కూడా వదిలిపట్టినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. ఇక టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు అయితే చాలా కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా టీటీడీకి సంబంధించి కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దాదాపుగా 550-600 కోట్ల రూపాయలు అవకతవకలు కావచ్చు, ఇట్లా ఎన్నో జరిగాయి. ఆ తర్వాత ఎన్నో అన్యమత ప్రార్థనలు కావచ్చు, అన్యమతానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ హల్చల్ చేయడం కావచ్చు, తిరుమలలో ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా ఈ ఏదైతే పరకామణి కేసు, దీనికి సంబంధించి ఏ విధంగా చేశారో ఇవన్నీ కూడా మనం చూసాం. పూర్తిగా దీనికి సంబంధించి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసులో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక టీటీడీ బోర్డు చైర్మన్ కావచ్చు, అధికారులు ఫిర్యాదుదారు పాత్ర తేల్చాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అప్పటి చైర్మన్లు కావచ్చు, అప్పటి వాళ్ళది. ఇక రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపైన కూడా విచారణ జరపాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఇక స్థిర చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలు పరిశీలించండి అంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఇక ఆదాయానికి తగినట్లే ఆస్తులు ఆర్జించారా హైకోర్టు అని చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే వేరే వారికి ఆస్తులు ఏమైనా బదలాయించారా, ఏం చేశారు ఏంటి అంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్గా అడిగింది. ఇక రికార్డులను పరిశీలిస్తే పూర్తిగా ఈ దర్యాప్తు అధికారి, టీటీడీ బోర్డు అధికారుల రాజీ ధోరణి పూర్తిగా బయటపడుతోందంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని చాలా క్లియర్గా అర్థమవుతోంది అంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. ఇక రవికుమార్పై రాజీకి ఆస్కారం లేని సెక్షన్లు అంటే 409 కావచ్చు, ఆ తర్వాత ఇట్లాంటి సెక్షన్లు పెట్టి ఏదైతే రాజీ కుదిర్చినటువంటి పరిస్థితులు దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ రాజీకి అవకాశం ఉన్నటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టారంటూ హైకోర్టు చెప్పింది. ఇక చోరీ కేసులో రవికుమార్ను అరెస్టు చేయలేదు పోలీసులు. సో రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలి అంటూ కూడా క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, ఏసీబీ కూడా 2023 సెప్టెంబర్ 9న లాంఛనంగా లోక్ అదాలత్ దగ్గర కేసు రాజీ కుదుర్చుకున్నటువంటి విషయం మనం చూసాం. 2023 జూన్ 1 నాటికే రవికుమార్పై క్రిమినల్ చర్యలు ముగించినట్లు కూడా దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా ఇదంతా తప్పించే ప్రయత్నం చేశారంటూ కూడా చర్చ జరిగింది. అసలు కేసు విషయానికి వస్తే అసలు ఏం జరిగింది ఏంటంటే కనుక 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని సమర్పించిన వినతిని టీటీడీ ఈవో పరిగణలోకి తీసుకోకపోవడంతో జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక పరకామణిలో విధులు నిర్వహిస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగి సివి రవికుమార్ డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారని ఈ విషయంలో నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ వద్ద రవికుమార్తో ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ కావచ్చు ఇటు రాజీ కుదుర్చుకున్నారని అందులో తెలిపారు. ఇక ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపినటువంటి హైకోర్టు ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని రికార్డులను కూడా సిఐడి ద్వారా సీజ్ చేయించడం చూసాం. ఆ తర్వాత పిటిషనర్ ఇచ్చినటువంటి వినతిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కూడా టీటీడీ ఈవోను ఆదేశించడం కూడా తెలిసిందే. ఈ పిటిషన్ నిన్న విచారణకు కూడా రాగా సతీష్ కుమార్ కావచ్చు ఇటు రవికుమార్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు కూడా వినిపించారు. అలాగే ప్రస్తుత వ్యాజ్యంలో ఇంప్లీడ్ అయినటువంటి ఏపీ సాధు పరిషత్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు కూడా వాదనలు వినిపించారు. ఇక ఇంప్లీడ్ పిటిషన్ వేసినందుకు సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతికి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయంట ఈ వ్యవహారంపై. సో ఈ విధంగా ఇంకా కూడా వాళ్ళ ధోరణి వైసీపీకి సంబంధించి కావచ్చు, ఆ బ్లూ ఏదైతే నీలి రౌడీలకు సంబంధించినటువంటి బెదిరింపులు అయితే ఆగడం లేదు అనే చర్చలు అయితే జరుగుతూ ఉంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేవి విగ్రహాలు కావచ్చు, రథాలు కావచ్చు, ఈ విధంగా ఆలయాలు కావచ్చు, దీంట్లో పరకామణి ప్రతి దాంట్లో లడ్డు, తర్వాత దాంట్లో దానికి సంబంధించినటువంటి నెయ్యిలో ఏ విధంగా చేశారో మనం చూసాం. అన్నీ ఒక వింత వింత కార్యక్రమాలు, ఇబ్బందికర పరిస్థితులు, ఒక అరాచకాలు
ఎప్పుడైనా జరిగాయంటే గత 5 సంవత్సరాలు అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి 5 సంవత్సరాలు. నిజంగా సువర్ణాక్షరాలు ఎందుకు అంటున్నానంటే ఆ విధంగా అయితే గుర్తుంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకరికి అలాంటి అవకాశం ఇవ్వద్దు అనేది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో ఇదే విషయానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు సిపిఎం సీనియర్